హలో నమస్తే అండి అందరికీ. మీరంతా ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు నేను ఏ వీడియో షేర్ చేయబోతున్నానంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో నేను లేటెస్ట్గా స్టిచ్ చేయించాను అనమాట. లైక్ హాఫ్ శారీ కానీ, లేదా షర్ట్ అండ్ స్కర్ట్ కాంబినేషన్ వేసుకోవడానికి కానీ, లేదా గాగ్రా టైప్ వేసుకోవడానికి కానీ అని చెప్పి, అండ్ ఒక లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేయించాను. సో అవి నేను ఎక్కడ స్టిచ్ చేయించాను, లైక్ ఎంత ప్రైస్ పడింది ఏంటి అన్నది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో తీస్తున్నానండి. ఒక్కసారి చూడండి నా దగ్గర ఉన్న కలెక్షన్స్. నేను ఇవైతే మెటీరియల్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించానండి ఒక స్టిచ్చింగ్ షాప్లో. బట్ ఇక్కడ ఒకటి మాత్రం నేను రెడీమేడ్ తీసుకున్నాను అనమాట. సో ఇంకెందుకండి లేట్, నేను 1 by 1 చూపిస్తాను, మీరు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూ ఫర్ మంజరి. సో నేను లేటెస్ట్ కలెక్షన్స్ ఎలా స్టిచ్ చేయించాను ఏంటి అన్నది లేట్ చేయకుండా చూసేద్దామండి 1 by 1. సో ఇది వచ్చి ఫస్ట్ వన్ అండి. ఇది నేను బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్లో ఓన్లీ ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట, ఉమెన్స్వి. సో ఇంకా అందులో జెంట్స్ ఏమీ ఉండవు. సో బ్రైడల్ కలెక్షన్స్ టైప్. సో అక్కడ నేను తీసుకున్నాను అనమాట. 4.5 years అయిపోతుంది ఇది నేను తీసుకొని. ఇది లైక్ గాగ్రా కింద యూజ్ చేసుకోవచ్చు అండ్ హాఫ్ శారీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది చాలా బుట్టలాగా వస్తుంది అనమాట. పన్నా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ బార్డర్ కూడా చాలా హెవీ బార్డర్. ఇది నేను లైట్ వెయిట్ అని చెప్పాను, మీడియంలో ఉంటుంది, అలానే హెవీ వర్క్ కూడా కాదు. ఈ బార్డర్ చూడండి చాలా మంచిగా వచ్చిందనమాట. నాకు ఈ బార్డర్ చాలా పెద్దగా రావడం వల్ల నాకు డిజైన్ అండ్ కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా నాకు నచ్చింది. ఇక్కడ స్కర్ట్ అంతా ఆరెంజ్ కలర్, దాని మీద వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ విత్ థ్రెడ్డింగ్, గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ గోల్డ్ కలర్ బాల్స్తో చేశారు, స్టోన్స్తో. అండ్ ఇది ప్యారెట్ గ్రీన్ కలర్తోని బార్డర్ లాగా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, ఇది స్కర్ట్ కింద బార్డర్ అనమాట, చాలా పెద్దది వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. దీంట్లో డార్క్ వెల్వెట్ కలర్ క్లాత్ కూడా యూజ్ చేశారు. డార్క్ మెరూన్ టైప్ అండ్ రెడ్ కలర్ షేడ్లో ఉంటుంది. ఇది గోల్డ్ కలర్ బాల్స్ అండ్ గోల్డ్ కలర్ ప్యాచ్ వర్క్స్ లాగా ఈ థ్రెడ్ అండ్ ఈ పార్ట్ అయితే మాత్రం ఏమీ పోలేదు. నేను చాలాసార్లు యూజ్ చేశాను ఇది. బట్ ఇది ప్రైస్ వచ్చేసరికి విత్ స్టిచ్చింగ్తో నాకు 12,000 పడింది అనమాట. బట్ కాస్ట్ అయితే చాలా హై అనిపించింది నాకు. కాకపోతే ఇది ఓన్లీ ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్స్ షాప్. సో ఓకే, క్వాలిటీ కూడా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇది కింద వచ్చే పార్ట్ బార్డర్ అనమాట. ఇంకా రిమైనింగ్ స్కర్ట్ ఫ్రంట్ బ్యాక్ అంతా సేమ్ వర్క్ అండి. బ్యాక్ సైడ్ ప్లెయిన్ అని ఏమి ఉండదు, ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ సేమ్. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుందో బ్యాక్ పార్ట్ కూడా అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం టై చేసుకునే దగ్గర వచ్చి ఇలా గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు, లేస్ స్టిచ్ చేసి. ఇది వచ్చేసరికి కంప్లీట్ స్కర్ట్ పార్ట్ అనమాట. ఇది సెమీ స్టిచ్డ్. సో క్లాత్ వచ్చేసరికి 10,500 అండ్ స్టిచ్చింగ్ అది ఎక్కడే చేయించాను 1,500, టోటల్గా 12,000 అయిందనమాట. ఇలా నేను హ్యాంగింగ్స్ ఇలా పెట్టించాను, జస్ట్ మరి సింపుల్గా ఉంటే బాగోదు కదా అని చెప్పి డోరీస్ ఇలా పెట్టారు. అండ్ ఇది వాళ్ళు ఇవ్వడం అయితే మాత్రం హాఫ్ స్కర్ట్, లైక్ మనకి క్రాప్ టాప్ లాగా వస్తుంది కదా, అలా ఇచ్చారనమాట. ఫుల్ లాంగ్ టాప్ కాదు ఇది, లైక్ మనం గాగ్రా టైప్లో. సో ఈ స్కర్ట్ ఈ టాప్ కూడా బోత్ ద సైడ్ సేమ్ వర్క్ అనమాట. చూస్తున్నారు కదా, సేమ్ వర్క్ మనకి స్కర్ట్ మీద ఏమైతే వచ్చిందో అదే వర్క్. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అంటే మరి ప్రైస్ బట్టే కదా. సో ఇదైతే మాత్రం నేను చెప్తున్నాను కదా, ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయింది దీనికి. సో ఇక్కడ హ్యాండ్ స్లీవ్కి వచ్చేసరికి డార్క్ కలర్ ఆరెంజ్ అండ్ అక్కడ మనకి ఇచ్చిన గ్రీన్ కలర్ ప్యాచ్ వర్క్తోని గోల్డ్ కలర్తో వర్క్ వచ్చింది. అండ్ బోత్ ద సైడ్ సేమ్ వర్క్ అండి. నెక్ కానీ హ్యాండ్స్ కానీ బ్యాక్ సైడ్ వర్క్ అంతా బోత్ ద సైడ్ సేమ్ ఉంటుంది. చూడండి, నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వర్క్. ఇది కూడా అంతే సేమ్. అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి స్కర్ట్ అండ్ టాప్. అండ్ దీనికి దుప్పట్టా వచ్చి ఈ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ ప్యాచ్ వర్క్కి మనకి ఏదైతే యాడ్ చేశారో ఆ గ్రీన్ కలర్ ఇచ్చారు. సేమ్ అదే వర్క్ మనకి హ్యాండ్స్ దగ్గర ఎలా అయితే వచ్చిందో స్లీవ్స్కి అదే కంప్లీట్ బార్డర్ 4 sides ఆఫ్ ద దుప్పట్టాకి ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ నెట్టెడ్ అనమాట దుప్పట్టా వచ్చేసరికి. చూస్తున్నారు కదండి. సో ఇది ఫస్ట్ వన్. ఇదైతే నేను బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్లో తీసుకున్నాను, లిబర్టీ సిల్క్స్ అనే షోరూంలో. సో చూడండి ఒకసారి, దుప్పట్టా అయితే ఇలా వచ్చిందనమాట.
ఇది కూడా ప్లెయిన్గా ఏమీ ఇవ్వలేదు. ఈ దుపట్టా అంతా కూడా ఇలాగా గోల్డ్ కలర్ ఫ్లవర్స్తో ఫుల్ అంతా థ్రెడ్డింగ్ వర్క్ వచ్చింది దుపట్టా అంతా. అండ్ 4 సైడ్స్ వచ్చేసరికి ఇలాగా బార్డర్ కూడా వచ్చింది. మనకి హ్యాండ్స్కి ఎలా అయితే వచ్చిందో అండ్ స్కర్ట్కి కిందన బార్డర్ ఏమైతే వచ్చిందో అదే బార్డర్తో కాంట్రాస్ట్గా చేశారు. ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ప్యాచ్ వర్క్ అలా యూస్ చేసి. ఇది కంప్లీట్ లెహంగా అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ వచ్చి స్కర్ట్ అండి. నేను మెటీరియల్ తీసుకొని ఇది స్టిచ్ చేయించాను అనమాట. ఇది కూడా నేను లైక్ హాఫ్ శారీ లాగైనా యూస్ చేసుకోవచ్చు, గాగ్రా అయినా, లేకుంటే షర్ట్ అండ్ స్కర్ట్ కింద అయినా వేసుకోవచ్చు అని చెప్పి నేను ఇది క్లాత్ తీసుకున్నాను అనమాట. బెంగళూరులో మార్కెట్ షాప్స్ చాలా ఉంటాయి హోల్సేల్వి, అక్కడ తీసుకున్నాను. నేను మీకు ఫస్ట్ ప్రోడక్ట్ చూపించాను కదా, అది నాకు చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది. బట్ నాకు అప్పుడు కొంచెం ఫంక్షన్ ఉన్నది, అందువల్ల నేను అంత కాస్ట్లీగా తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత అనిపించింది అనమాట, సో ఇక్కడ తక్కువగా ఉంటాయి కదా, ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అని. ఇదైతే నాకు మీటర్ 200 పడిందండి. చూస్తున్నారు కదా, ఇది ఫుల్ వర్క్ అండి. ఇప్పుడు మొత్తం స్కర్ట్ అంతా ఫుల్ హెవీ వర్క్, స్కై బ్లూ, డార్క్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట మొత్తం వర్క్ అంతా, స్కర్ట్ అంతా. ఇది మీటర్ నాకు 200 పడింది. మనకి స్కర్ట్కి 3 మీటర్స్ సరిపోతుందండి స్టిచ్చింగ్కి. ఇది నేను 3 or 4 అయితే తీసుకున్నాను. 3 మీటర్స్ అయితే సరిపోతుందని చెప్పారు. ఇది నేను మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించాను అనమాట. కింద అంత పెద్ద బార్డర్ నాకు నచ్చలేదు, సో అన్నిటికీ అంత పెద్దది ఎందుకని, సో నేను ఇలా చిన్న బార్డర్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా 3 ఫ్లవర్స్ లేయర్స్ ఒక సైజులో నేను తీసుకున్నాను. ఈ బార్డర్ లేస్ తీసుకొని ఇక్కడ స్కర్ట్కి కిందన స్టిచ్ చేయించాను అనమాట. చూస్తున్నారు, ఇది లేస్ నేను తీసుకొని ఇలా స్టిచ్ చేయించాను. ఇది వచ్చేసరికి ఇలాగా లీఫ్ పెటల్స్ గోల్డ్ కలర్లో వచ్చింది, స్టోన్స్, ఫ్లవర్ వచ్చి బ్లూ కలర్ అనమాట. ఎందుకంటే ఈ స్కర్ట్ మీద ఈ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా, మ్యాచ్ అవుతుందని చెప్పి నేను ఇలా తీసుకున్నాను అనమాట, మ్యాచ్ అవడానికి. ఈ స్కర్ట్ మీద ఉన్న ఫ్లవర్ ఇది అండ్ లేస్కి వచ్చిన ఫ్లవర్ ఇది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా, అదే గోల్డ్ కలర్ థ్రెడ్తో మనకి ఇలా లీవ్స్ లాగా వచ్చింది. సో ఇక్కడ కూడా అలా కాంబినేషన్ సరిపోతుందిలే అని చెప్పి నేను ఈ లేస్ తీసుకొని వేయించుకున్నాను. అండ్ స్టిచ్చింగ్ కూడా ఈ స్కర్ట్ వచ్చి 400 or 450 ఛార్జ్ చేశారండి. ఇది కంప్లీట్ బోత్ ద సైడ్ సేమ్ వర్క్ చూడండి. ఎందుకంటే ఇది కంప్లీట్ నేను మెటీరియల్ తీసుకున్నాను అనమాట. సో దీని మీద ఏదో హాఫ్ సారీ కావాలంటే నా దగ్గర చాలా మగ్గం వర్క్స్ ఉన్నాయి, ఏదో ఒక బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు, లేదు షర్ట్ విత్ స్కర్ట్ లాగైనా వేసుకోవచ్చు అని చెప్పి నేను ఇది చేయించాను. ఇది చాలా హెవీ వర్క్ ఉంటుందండి, చాలా నచ్చింది నాకు. అండ్ దీనికి ఇలాగా హ్యాంగింగ్స్ వచ్చేసరికి డోరీస్ ఇలా పెట్టించాను, చూసారా. సో ఇదండి సెకండ్ వన్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వచ్చి ఇది ఫ్రాక్ అండి. నేను రా సిల్క్ క్లాత్ తీసుకున్నాను అనమాట. గ్రీన్ కలర్ షేడ్, డార్క్ గ్రీన్ కాదు, అలాగని నాచ్ గ్రీన్ కాదు, జస్ట్ మీకు ఇప్పుడు లైటింగ్లో ఇది సిల్వర్ కలర్లో కనిపిస్తుంది. సో నేను ఇంకా ఇవేమీ వేసుకోలేదు అనమాట, రీసెంట్గా స్టిచ్ చేయించాను. జస్ట్ నాకు కొన్ని అకేషన్స్ ఉన్నాయి అందుకని, అండ్ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా, పొంగల్ అవి అని చెప్పి నేను అందుకని చేయించాను. సో ఇది చూడండి ప్లెయిన్ అనమాట. నేను దీనికైతే ఏ వర్క్ చేయించలేదు. 6 మీటర్స్ ఆఫ్ ద క్లాత్ తీసుకున్నాను. నాకు మీటర్ 60 రూపీస్ పడింది. స్టిచ్చింగ్కి 1200 తీసుకున్నారు విత్ లైనింగ్తో. సో నాకు 1500లో ఈ ఫ్రాక్ అయిపోయింది అనమాట. నేనేం చేశానంటే, ఇది గ్రీన్ కలర్ షేడ్ అనమాట, డార్క్ గ్రీన్ కాదు అలాగని లైట్ కాదు. సో దానికి నేను కిందన డార్క్ బ్లూతో ఇలా వర్క్ చేయమని చెప్పి, అంటే వర్క్ అంటే ఇలా బార్డర్ లాగా ప్యాచ్ వర్క్ లాగా కిందన ఫ్రాక్కి కింద ఈ బ్లూ కలర్ జస్ట్ ఒక 4 ఇంచెస్ ఆఫ్ ద లెంత్లో వేయమని చెప్పాను అనమాట. అదే వచ్చేసరికి ఇక్కడ హ్యాండ్స్ వచ్చి నేను ఫుల్ లెంత్ స్లీవ్స్ పెట్టించాను. ఆ హ్యాండ్స్ బార్డర్ దగ్గర కూడా అదే బ్లూ కలర్, అండ్ నెక్ పార్ట్ దగ్గర కూడా ఇలాగ ఈ బ్లూ కలర్తో చేయించాను అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాళ్ళు ఇలా జిప్ పెట్టించారు, చూస్తున్నారు కదా. సేమ్ అండి, దీనికైతే ఇంకా ఏ వర్క్ నేను చేయించలేదు. నేను జస్ట్ రా సిల్క్ ఒక 6 మీటర్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత పన్నా వచ్చింది అన్నది మీరే చూడండి. ఫ్రాక్ చూడండి, ఇక్కడ నుంచి జస్ట్ కంప్లీట్ 6 మీటర్స్ ఆఫ్ ద క్లాత్ అంతా ఫ్రాక్కే చేయించారు అనమాట, స్టిచ్ చేశారు. ఇంకా దేనికి ఇంకా క్లాత్ ఏం వేస్ట్ అవ్వలేదు. మనం ఒక 6 మీటర్స్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఎక్కువ పన్నా వస్తుంది అనమాట. ఫుల్ ఫ్లేయర్ లాగా ఫ్రాక్ అంతా చూస్తున్నారు కదా ఎంత లెంత్ వచ్చిందో. ఫుల్ లెంత్ ఉంటుందండి ఫ్రాక్ అంతా, ఫుల్ పన్నా వచ్చి. సో ఇది దీనికి నేనైతే డిజైన్ ఏం పెట్టించలేదు, జస్ట్ ఇక్కడ ప్రిన్స్ కట్ పెట్టించాను. ఫుల్ లెంత్ స్లీవ్స్
నార్మల్ ఫ్రాకే. కిందనొచ్చి ఈ బ్లూ కలర్తో జస్ట్ ప్యాచ్ లాగా వేయించాను అనమాట స్కర్ట్ కిందన అండ్ హ్యాండ్స్కి అండ్ నెక్ పార్ట్కి. నేను వేసుకుంటే పిక్స్ అయితే మీకు షేర్ చేస్తాను లాస్ట్లో, చూసారు కదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ వచ్చి ఇదండి, స్కర్ట్ అండ్ షర్ట్ మోడల్ కుట్టిద్దామని చెప్పి ఇది చేయించాను అనమాట. ఆ స్టిచ్చింగ్ షాప్ వాళ్ళ దగ్గరే క్లోత్స్ అవైలబిలిటీలో కూడా ఉంటాయన్నమాట. సో ఇంకా నేను బయటని ఎక్కడ మెటీరియల్ తీసుకోలేదు. ఆ ఫ్రాక్ చూపించాను కదా, ఫ్రాక్ అయితే నేను మ్యాచింగ్ సెంటర్స్లో హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను. రా సిల్క్ అనమాట, హాఫ్ పట్టు కాదు, రా సిల్క్ ఒక 6 మీటర్స్ తీసుకొని చేయించాను. సో ఇంకా ఈ స్కర్ట్కి వీళ్ళ దగ్గర క్లాత్స్ నచ్చినాయి అనమాట, చూస్తున్నారు కదా. ఇది వచ్చి పైన నేను నెట్టెడ్ క్లాత్ వేయించాను అనమాట, కిందన వచ్చేసరికి ఈ క్లాత్. ఇది నేను ఫస్ట్ అనుకున్నాను చాలా వెయిట్ ఉంటుందేమో, బుట్టలాగా వస్తుందని. అలా ఏం లేదండి, మనం రోల్ చేసేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్, నాట్ ఈవెన్ హాఫ్ కేజీ కూడా ఉండదు, చాలా లైట్ వెయిట్గా ఉన్నది, చూస్తున్నారు కదా. ఇది వచ్చి లైక్ కాటన్ మీద జస్ట్ చిన్న చిన్న థ్రెడ్ వర్క్స్ లాగా వచ్చి ఇలాగా ప్రింటెడ్ అనమాట, లీవ్స్ లాగా. సో దీని మీద మనకి బ్లూ కలర్ షేడ్ లాగా కనిపిస్తుంది కదా. సో ఈ నెట్టెడ్ క్లాత్ అయితే మ్యాచ్ అవుతుందని చెప్పి ఇలా చేయించాను. సో తనే క్లాత్ మొత్తం వాళ్ళే క్లాత్ తీసుకొని స్టిచ్ చేయడానికి నాకు 1500 or 1800 ఛార్జ్ చేశారు, చూస్తున్నారు కదా. స్కర్ట్ కూడా లెంత్గానే ఉందండి, చూడండి. కంప్లీట్ 3 మీటర్స్ పడింది అన్నారు స్కర్ట్ స్టిచ్ చేయడానికి, అండ్ అదే 3 మీటర్స్ నెట్టెడ్ క్లాత్ అనమాట. సో నేను దీనికి వచ్చేసరికి సింపుల్గా ఉంటే బాగోదు కదా అని చెప్పి ఇలా జస్ట్ డౌరీస్ పెట్టమన్నాను. డౌరీస్ పెట్టారు ఇలా హ్యాంగింగ్స్, చూస్తున్నారు కదా. ఇది అక్కడ అక్కడ లీఫ్ అండ్ ఫ్లవర్కి పర్పుల్ వచ్చింది కదా, ఆ మ్యాచ్ అయ్యేలాగా ఇలా పెట్టారు హ్యాంగింగ్స్. జస్ట్ అంటే అంతా హాఫ్ సారీ లాగా గాగ్రా లాగా ఎందుకు అని చెప్పి స్కర్ట్ అండ్ షర్ట్ అని చెప్పి ఇలా తీసుకున్నాను. సో దీని మీదకి బ్లాక్ షర్ట్ అని స్టిచ్ చేయించాను. మన దగ్గర ఇంకా ఏదైనా కలర్స్ ఉంటాయి వేసుకోవచ్చు, నేనైతే దీని మీద బ్లాక్ సెట్ అవుతుందని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇది మార్బుల్ చెక్స్ టైప్లో అనమాట షర్ట్, చూస్తున్నా కదా. బ్లాక్ అండ్ గ్రే కలర్ షేడ్లో ఉంది. దీనికి వచ్చేసరికి నేను 3/4 హ్యాండ్స్ పెట్టించానండి, ఫుల్ స్లీవ్స్ కాదు, లాంగ్ లెంత్ కాదు, జస్ట్ 3/4 హ్యాండ్స్ పెట్టించాను. అండ్ ఇక్కడ వచ్చి చిన్న బుట్టలాగా వస్తుంది అనమాట షోల్డర్ దగ్గర హ్యాండ్స్కి. ఇంక నార్మల్గా మన రెగ్యులర్ షర్ట్ ఎలా ఉంటుందో అలానే స్టిచ్ చేయించాను, చూస్తున్నారు కదా. స్కర్ట్ అండ్ షర్ట్లో బాగుంటుందని చెప్పి, అంటే ఈ షర్ట్ మనం టక్ చేసుకోవడానికి, అందుకని కొంచెం లెంత్ పెట్టించాను అనమాట. సో నేను ఇంకా ఇది వేసుకోలేదు, జస్ట్ అలా వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి అలా స్టిచ్ చేయించాను. నేను అకేషన్స్ ఉన్నాయి నాకు, అప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి నేను స్టిచ్ చేయించాను. ఇది వచ్చిందండి. సో ఇంకా లాస్ట్ ప్రోడక్ట్ ఉంది, అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో నెక్స్ట్ వచ్చి ఇదండి, ఇది కూడా స్కర్ట్ అనమాట. నేను లాంగ్ బ్లౌజ్ కుట్టించాను. ఇది గాగ్రా లాగా లైక్ అంటే క్రాప్ టాప్ కాదు అండ్ హాఫ్ శారీ కాదు. నేను సెపరేట్ వాళ్ళ దగ్గర చెప్పాను కదా, వాళ్ళ దగ్గరే క్లాత్స్ ఉన్నాయని చెప్పి, సో వాళ్ళకే చెప్పాను అనమాట. ఈ క్లాత్ అయితే నేను తీసుకున్నాను. ఇది వచ్చి మల్టీ కలర్ అండి, ఇది కూడా చాలా లైట్ వెయిట్ అనమాట. సో ఇందులో ఎల్లో, రెడ్, బ్లాక్ మిర్రర్తో వచ్చిందనమాట ఈ మెటీరియల్ అంతా. మిర్రర్స్ అంటే నార్మల్వి, ఐ థింక్ నేను ఒరిజినల్ అనుకోవట్లేదు, జస్ట్ నార్మల్ మిర్రర్స్ అనమాట ఇవి. బట్ ఈ క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్గా చాలా మంచిగా ఉంది. సో ఇది ఒక్కటే ఉంటే బాగోదని చెప్పి నేను 2 స్కర్ట్స్కి నెట్టడే వేయమన్నాను. దీనికి వచ్చేసరికి ఇలాగా ఈ గోల్డ్ కలర్ వేశారు నెట్. సో ఇది స్కర్ట్ అండి. దీనికి హ్యాంగింగ్స్ వచ్చి ఇలాగా ఎల్లో కలర్ బాల్స్ వేశారు. సో ఇక్కడ మనకి ఎల్లో, మెరూన్ అండ్ బ్లాక్ కలర్ వచ్చింది కదా స్కర్ట్ మీద కాంబినేషన్. సో అందుకని నేను ఏం చేశానంటే రా సిల్క్ పైన బ్లౌజ్ పార్ట్ కని తీసుకున్నాను. ప్లెయిన్ రా సిల్క్ తీసుకోమని చెప్పాను, వాళ్ళ దగ్గర ఉన్నది క్లాత్ ఇది. సో ప్లెయిన్ అయితే కంప్లీట్గా బాగోదని చెప్పి దీని మీద దానికి కాంట్రాస్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా నేను మగ్గం వర్క్ చేయించానండి, చూస్తున్నారు కదా. ఈ రా సిల్క్ ప్లెయిన్ బ్లౌజ్ క్లాత్ మీద, ఇది ఫుల్ బ్లౌజ్ అండి చూడండి, విత్ రఫుల్స్తో పెట్టించాను అనమాట. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి వస్తుంది కదా రఫుల్స్ చెప్పి, సో అదే రఫుల్స్ హ్యాండ్స్ పెట్టి అలానే అదే ప్యాటర్న్ బ్లౌజ్ పార్ట్కి కిందన వచ్చి ఇలాగా కుర్చీలా పెట్టారనమాట. ఇది కింద బ్లౌజ్ పార్ట్. సో ఇది వచ్చేసరికి వర్క్ ఏం చేయించారంటే మరి ఫుల్ గ్రాండ్గా కాదు, ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా అని చెప్పి జస్ట్ బాడీ పార్ట్కి ఇలా పికాక్స్ డిజైన్ వేయమని చెప్పాను. సో వాళ్ళు ఆ స్కర్ట్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ ఎల్లో కలర్ మీద వైట్ పర్ల్స్ యూజ్ చేసి గోల్డ్ కలర్ థ్రెడ్డింగ్తో పింక్ కలర్
ఇలాగ థ్రెడ్డింగ్తో వర్క్స్ చేశారండి, చూస్తున్నారు కదా. ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది మగ్గం వర్క్, ఈ పై స్కర్ట్కి బాడీ పార్ట్కి వేసింది. సో ఇది నాకు కంప్లీట్ క్లాత్ స్టిచ్చింగ్ మగ్గం వర్క్ అంతా వాలేనండి. ఇది నాకు అరౌండ్ 2,800 పడింది అనమాట స్టిచ్చింగ్కి, కంప్లీట్ క్లాత్ స్టిచ్చింగ్ అండ్ మగ్గం వర్క్ చేయడానికి. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్తో పైపింగ్ చేశారు, బికాజ్ ఇక్కడ స్కర్ట్కి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి. అన్ని హాఫ్ శారీ లాగా గాగ్రాలా కాకుండా ఇది ఫుల్ లెంత్ బ్లౌజ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి శారీస్కి కూడా ఫుల్ బ్లౌజ్ వేసుకుంటున్నారు కదా, సో అది నా దగ్గర ఇలాంటి కాంబినేషన్లో కాంట్రాస్ట్కి యూజ్ చేసేలా ఉంది. సో ఈ బ్లౌజ్ కూడా నాకు ఏదైనా శారీకి ఫుల్ బ్లౌజ్ వేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి 2 విధాలుగా యూజ్ అవుతుందని నేను చేయించాను. అండ్ దీనికి నేను ఇంకొక బ్లౌజ్ కూడా చేయించానండి. సో ఇప్పుడు మీరు స్కర్ట్కి ఏ క్లాత్ అయితే చూసారో మిర్రర్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో దీని మీద బ్లాక్ కూడా ఉంది కదా, యూజ్ అవుతుందని చెప్పి ఏదైనా శారీ వేసుకున్నప్పుడైనా లేదా ఈ స్కర్ట్స్ మీదకైనా మ్యాచ్ అవుతుందని నేను స్టిచ్ చేయించాను. దీనికి కూడా అలానే రఫల్స్ లానే పెట్టించాను బ్లౌజ్కి. ఇదైతే ప్లెయిన్ అండి, దీనికి ఇంకా వర్క్ ఎలా ఇచ్చారు కదా వీళ్ళు క్యూబికల్ షేడ్స్లో విత్ మిర్రర్స్తో వచ్చింది. సో నేను దీనికైతే ఇంకా డిజైన్ ఏం పెట్టించలేదు, సింపుల్గానే జస్ట్ స్టిచ్ చేశారు. కాకపోతే బోత్ ద టాప్స్కి బ్లౌజెస్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ జిప్ ప్యాటర్న్ పెట్టించాను అనమాట, హుక్స్ కాదు. చూస్తున్నారు కదా, జిప్ పెట్టించాను బోత్ ద టాప్స్కి. ఇదండి ఈ స్కర్ట్ అండ్ ఫుల్ బ్లౌజ్ది, చూసారు కదా అన్ని కలెక్షన్స్. సో దీని మీదకి దుప్పట్టా నా దగ్గర ఒక డ్రెస్ మీద ఉండేది, సో నేను అది మ్యాచ్ చేశాను. అంటే దీని మీద ఆరెంజ్ కలర్ కూడా సెట్ అవుతుంది కదా అని చెప్పి నేను మొన్న దివాళీకి వేసుకున్నప్పుడు ఈ దుప్పట్టా అయితే వేసుకున్నాను. సో ఇది సెట్ అవుతుంది కదా అని చెప్పి, బికాజ్ ఇక్కడ మగ్గం వర్క్కి చేసినప్పుడు ఇలాగా ఈ ఆరెంజ్ కలర్ థ్రెడ్డింగ్తో చేశారు కదా, సో దీనికి ఆరెంజ్ కలర్ దుపట్టా ఉంటే సెట్ అవుతుందని చెప్పి ఇది ఇలా మ్యాచ్ చేసి నేను ఆ రోజు వేసుకున్నాను. రిమైనింగ్ అయితే నేను ఇంకా ఏం వేసుకోలేదు, బికాజ్ నాకు ఇంకా జాన్లో ఆ టైంలో అకేషన్స్ ఉన్నాయని చెప్పి నేను ఇంకా ఏమీ వేసుకోలేదు. సో నా దగ్గర ఏమైనా ట్రై చేసిన పిక్స్ కానీ ప్రీవియస్గా ఫస్ట్ చూపించిన హాఫ్ శారీ పిక్ అండ్ ఇది దసరాకి దివాళీకి యూజ్ చేశాను కదా, ఆ పిక్స్ ఉంటే నేను మీకు షేర్ చేస్తాను. చూసారు కదండి, నేను లేటెస్ట్గా స్టిచ్ చేయించిన హాఫ్ శారీ మోడల్ గాగ్రాస్ అండ్ స్కర్ట్ అండ్ షర్ట్ టైప్ అండ్ 1 ఫ్రాక్ కలెక్షన్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. టోటల్ వచ్చి 4 స్కర్ట్స్ టైప్ అండ్ 1 ఫ్రాక్ అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ నేను చూపించిన ఈరోజు కలెక్షన్స్ నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, ఎక్కడ చేయించాను ఏంటి అనేది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ అడ్రస్ ఏదైనా. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. జస్ట్ నా కలెక్షన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుని ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. సో ఇఫ్ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏదైనా వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ. ఫ్రమ్ యూ ఫర్ మంజరి.